నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓం గురుభ్యో నమః. త్రిపురస్య డే 66, 1st May 2023, పేజ్ నంబర్ 268. మనం మధ్యలో ఉన్నాం మేడం. ఒక 268 పేజ్ నెంబర్లో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ శివ అనేసి అక్కడికి ఆపాము. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే. స్టార్ట్ చేయనా? చేద్దాం, చేయండి. 268 పేజ్ నెంబర్ మిడ్లో శివ తర్వాత. At the end of dissolution, the same pure being, uniting with the Adrashta, now mature, presents the self, that is Swarupa, as fragmented, that is limited. This is otherwise said to be the manifestation of the exterior. The manifestation of limitation is obviously the manifestation of space, that is Akasha, distinct from the self. When one's arm is broken into the broken piece is no longer identified as I. Similarly, the exterior is no longer identified as I. It is distinct from I. It is no longer meant by I. Such unfolding of the non-self is said to be that of space of the seed, that is Jagat in dormancy, or Jada Shakti, that is inert power. In this manner, the perfect Chit, by its own power, presenting within itself the phenomenon of Advaita as distinct from itself, is called the first step to creation. The Vedantists call this the root of avidya, mola avidya. What is here designated as independence is nothing but the power of Chitta as free will. This assumes three states. In dissolution, it remains purely as power, that is latent, because it is nirvikalpa, that is the state of no modification or manifestation. Just before creation, that is before the objects take shape, this power is said to be Maya. కొంతవరకు When ఆపండి. shapes are అంతా manifest, చెప్పాలా? స్టార్టింగ్ నుంచి చెప్పాలి కదా. ఇప్పుడు ఇది ఆర్డర్ చెప్పారు మీరు. ఇక్కడ నుంచి చెప్పాలి. అట్ ద ఎండ్ ఆఫ్ డిజల్యూషన్ అక్కడ నుంచి స్టార్ట్. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఆపుతున్నారా, చదువుతున్నారా? నేను నిలిపాను, మీరు చెప్తారనేసి. మాయా వరకు చదివినాను, 269 పేజ్. ఓకే, అక్కడ వరకు చెప్పండి, తర్వాత మనం చదువు. అంటే ఈ విలీనం అయిన చివర్లో ఆ ప్యూర్ బీయింగ్ అంటే అనేది, అంటే పవిత్రమైనటువంటిది, యునైటింగ్ విత్ ద ఆదర్శ అంటే అద్రష్ట, నౌ మెచ్యూర్, అంటే అద్రష్ట నౌ మెచ్యూర్, ప్రజెంట్ ద సెల్ఫ్ అంటే స్వరూప, with the adrashta now mature presents the self swarupa as fragmented, that is limited. This is otherwise said to be the manifestation of the exterior. Exterior అంటే బయటది. ఇప్పుడు శివ at the end of dissolution, అంటే ఈ డిజల్యూషన్ యొక్క చివర్లో, అంటే ప్రళయం, విలీనం, అంటే లయం అయిపోయినలో సేమ్ ప్యూర్ బీయింగ్, ఆ ప్యూర్ బీయింగ్ అనేది ఆ పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపమే అద్రష్టాతో కలిసి, ఇక్కడ అద్రష్ట అంటే దేన్ని అంటున్నారు? ద్రష్ట, ద్రష్ట అంటే చూడబడేది. నౌ మెచ్యూర్ ప్రెజెంట్స్ ద సెల్ఫ్ అంటే స్వరూపాన్ని ఇస్తుంది అనమాట. అద్రష్టతో, అద్రష్ట ఇంతకు ముందు వచ్చిందండి. అద్రష్ట కూడా వర్డ్ ఇక్కడ వచ్చింది కదా, లేదా?
వచ్చింది వచ్చింది. అదృష్ట అంటే కనబడినటువంటిది. దేన్ని ఉపయోగించారు? మళ్ళీ ప్యూర్ సెల్ఫ్ అంటున్నారు. ప్రెజెంట్ ద సెల్ఫ్ అంటే కనబడిన అంటే అన్మానిఫెస్టెడ్ అనుకుంటా దాన్ని. యాజ్ ఫ్రాగ్మెంటెడ్, దట్ ఈజ్ లిమిటెడ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ విలీనం అయిన అంటే ప్రళయ యొక్క చివరిలో అదే ప్యూర్ బీయింగ్ అన్నది ద్రష్ట అదృష్టతోటి కలిసి నౌ మెచ్యూర్ పరిపక్వమై ప్రెజెన్స్ ద సెల్ఫ్ అంటే స్వరూపాన్ని ఒక ఫ్రాగ్మెంటెడ్గా ముక్కలుగా చూపిస్తుంది. దట్ అంటే పరిమితంగా. దిస్ ఈజ్ అదర్వైజ్ సెడ్ టు బి ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ అంటే బాహ్యం యొక్క రూపం దాల్చుకోవడం అని అనొచ్చు. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ లిమిటేషన్ ఈజ్ ఆబ్వియస్లీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పేస్ అంటే ఈ పరిమితమైన యొక్క రూపం దాల్చడం అన్నది అదేంటంటే ఆకాశం యొక్క అంటే స్పేస్ అంటే ఆకాశమే డిస్టింక్ట్ ఫ్రమ్ ద సెల్ఫ్ అంటే ఆత్మ కంటే స్పెషల్గా ప్రత్యేకంగా ఉంది. వెన్ వన్స్ ఎయిమా ఆర్మా అదేంటి ఏఆర్ఎం ఆర్మ్ మేడం ఏఆర్ఎం. when once is broken into అంటే చెయ్యి రెండుగా విడిపోయినప్పుడు ద బ్రోకెన్ పీస్ ఈజ్ నో లాంగర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఐ అంటే విరిగిపోయిన దాన్ని నేను అని అనం. సిమిలర్లీ ద ఎక్స్టీరియర్ ఈజ్ నో లాంగర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఐ. ఈ ఎక్స్టీరియర్ కూడా ఐ అని అనలేము. ఇట్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఐ. ఐ కంటే అది విశిష్టంగా ఉంది. ఇట్ ఈస్ నో లాంగర్ మెంట్ బై ఐ. దాన్ని నేను అని అనలేము. సచ్ అన్ఫోల్డింగ్ ఆఫ్ ద నాన్ సెల్ఫ్ ఈజ్ సెడ్ టు బి దట్ ఆఫ్ స్పేస్ అంటే అటువంటి నాన్ సెల్ఫ్ యొక్క వికాసం అన్నది అంటే సెడ్ టు బి దట్ ఆఫ్ స్పేస్ అదే ఆకాశం యొక్క వికాసంగా అనుకోవచ్చు. ఆఫ్ ద సీడ్ దట్ ఈజ్ జగత్ ఇన్ డార్మెన్సీ అంటే జగత్తు బీజ రూపంలో ఉన్నది. ఆర్ జడశక్తి అని చెప్పొచ్చు. జడశక్తి అంటే ఇన్నర్ పవర్ అంతర్గతమైన శక్తి. ఇన్ దిస్ మేనర్ ద పర్ఫెక్ట్ చిత్ బై ఇట్స్ ఓన్ పవర్ అంటే ఇక్కడ అద్రష్ట అన్నదాన్ని దేన్నంటున్నారు కానీ అంటే అద్రష్టతో కలిసినప్పుడు మెచ్యూర్ అయి అదేంటంటే అది కూడా ప్రెజెన్స్ ద సెల్ఫ్ అంటే స్వరూపం ఒక ఫ్రాగ్మెంటెడ్ స్వరూపాన్ని ఇస్తుంది అంటే పరిమితంగా. దాన్ని ఏంటంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ బాహ్యం యొక్క ఎక్స్టీరియర్ మేనిఫెస్టేషన్ అంటే అది సంపూర్ణత కాదనమాట. మేనిఫెస్టేషన్ ఆఫ్ లిమిటేషన్ ఈజ్ ఆబ్వియస్లీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పేస్ అంటే ఈ పరిమితత్వం యొక్క మేనిఫెస్ట్ అవ్వడం అన్నది స్పేస్ యొక్క మేనిఫెస్ట్ అవ్వడం అది సెల్ఫ్ కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క చెయ్యి ముక్క అంటే వేరుగా అయినప్పుడు ఆ చెయ్యిని నేను అని అనలేము. అంటే ఆ ఎక్స్టీరియర్ అన్నదాన్ని ఐ అని అనలేం. అంటే డిస్టింక్ట్ ఫ్రమ్ ఐ కంటే వేది ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని మనం నేను అని అనలేము. అలాంటి వికాసం అన్నది నాన్ సెల్ఫ్ది అది స్పేస్ యొక్క వికాసం అని అనొచ్చు. అందుకే అంటే అక్కడ జగత్తు అనేది బీజ రూపంలో ఉంది లేకపోతే సుప్తావస్థలో దాన్ని జడశక్తి లేకపోతే అంతర్గత శక్తి అంటారు. ఈ విధంగా ఈ పర్ఫెక్ట్ చిత్ అన్నది దాని యొక్క శక్తితో అది దాని లోపలని ఈ ఫినామినన్ అవిద్య యొక్క ఈ ఫినామినన్ అంటే సంఘటన ఫినామినన్ ఆఫ్ అవిద్య యాజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ అంటే అవిద్య యొక్క ఈ ఫినామినన్ దానికంటే అది ప్రత్యేకంగా ఉంది. దాన్నే మనం ఫస్ట్ స్టెప్ అంటే క్రియేషన్ యొక్క మొదటి స్టెప్ అంటున్నాం. వేదాంతులు దీన్ని ఏమంటారంటే మూలంలో ఉన్న అవిద్య మూల అవిద్య. అందుకని వాట్ ఈజ్ హియర్ ఇక్కడ మనం ఇండిపెండెన్స్ అని అంటే స్వేచ్ఛ అని డిజిగ్నేట్ చేస్తున్నది నథింగ్ బట్
ది పవర్ ఆఫ్ చిత్ యొక్క శక్తే యాజ్ ఫ్రీ విల్. దిస్ అస్యూమ్స్ 3 states. దీనికి 3 రకాల స్థితిలు ఉంటాయి. ఇన్ డిజల్యూషన్ ఇట్ రిమైన్స్ ప్యూర్లీ యాజ్ పవర్. అంటే అది విలీనం అయిపోయినప్పుడు అది శక్తిగానే ఉంటుంది, అంటే లేటెంట్ ఎనర్జీగా. బికాస్ ఇట్ ఈజ్ నిర్వికల్ప, అంటే ద స్టేట్ ఆఫ్ నో మోడిఫికేషన్ ఆర్ మేనిఫెస్టేషన్. అంటే అది మూలంలో ఉంటుందన్నమాట, ఏ రకమైనటువంటి మార్పు లేకుండా. జస్ట్ బిఫోర్ క్రియేషన్, సృష్టికి ముందు, దట్ ఈజ్ బిఫోర్ ద ఆబ్జెక్ట్స్ టేక్స్ షేప్, అంటే వస్తు రూపంలోని ఇవన్నీ రూపం తీసుకోవడానికి ముందు ఈ శక్తి అన్నదాన్ని మనం మాయా అని అంటున్నాము. వెన్ షేప్స్ ఆర్ మేనిఫెస్ట్, రకరకాల రూపాలు అందులోంచి వచ్చినప్పుడు ద సేమ్ పవర్ ఈస్ కాల్డ్ జడశక్తి అని అంటాం. ఆల్ దీస్ నేమ్స్, ఈ పేర్లన్నీ కూడా ఒకే యొక్క శక్తి యొక్క సిగ్నిఫైని, అంటే ఒకే శక్తిని చూపిస్తున్నాయి. శ్రీకృష్ణ హ్యాస్ సెడ్ these names signify the same Shakti, earth, air, fire, water, ether, mind, intellect, and ego constitute my lower Prakriti. అంటే distinct from it is my para Prakriti. అంటే నా యొక్క లోయర్ ప్రకృతికి పరా ప్రకృతికి ఉంది తేడా. లోయర్ ప్రకృతి అంటే భూమి, గాలి, అగ్ని, వాయువు, ఈథరు, మనస్సు, ఇంటలెక్టు, ఈగో, అహం, ఇవన్నీ కలిపితే ఆయన లోయర్ ప్రకృతి అని. అవేమో పరాప్రకృతి కంటే భిన్నంగా ఉన్నాయని. విచ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ జీవాస్, అంటే జీవుల యొక్క రూపాలుగా ప్రిజర్వ్ అవుతాయి అదే జగత్తులోని. ద ఫార్మర్ 8-fold ప్రకృతి కాన్స్టిట్యూట్ ద జడ ఆస్పెక్ట్ యాజ్ కార్య వేరేస్. అంటే ఈ 8 రకాలైన ఈ ప్రకృతిని మనమేమో జడ అని, జడ ఆస్పెక్ట్, కార్యం యొక్క జడ స్వభావం లేదా లక్షణం అని. వేరేస్ ద లేటర్ పరా ప్రకృతి ఈస్ చిత్ శక్తి, ఫార్మింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ ద జగత్. ఆ చిత్ శక్తి జగత్తుకి బ్యాక్గ్రౌండ్గా ఉంటుంది. లైక్ ఏ మిర్రర్ ఇన్ ద ఇమేజెస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇట్. అంటే ఒక మిర్రర్లో ఎలా అయితే అద్దంలోని ప్రతిబింబాలలో లాగానే అసలైనటువంటి దాంట్లో ఈ జగత్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. హెన్స్ ద స్టేట్మెంట్ బై హూమ్ ద 8-fold ప్రకృతి ఈజ్ సపోర్టెడ్. ఎవరి వల్లనైతే అష్ట ప్రకృతి అన్నది సపోర్ట్ ఇవ్వబడుతుందో, నెవర్దెలెస్ we have to admit that even before the appearance of this inert power, అంటే ఈ జడశక్తి కంటే అది ప్రకటిత అవ్వడానికంటే ముందే ద 8-fold ప్రకృతి, ద చిత్ శక్తి అంటే ఈ స్వేచ్ఛా శక్తి అన్నది ఆల్రెడీ కో ఎగ్జిస్ట్ విత్ ద అద్రష్ట, అంటే దీంతో పాటే ఉంటుంది. అద్రష్టతో పాటు ఈ చిత్ శక్తి కూడా ఉంది ఆఫ్ ద ఇండివిజువల్స్. అండ్ దట్ టైమ్ మెచ్యూర్స్ ద అద్రష్ట. ఇది తెలుగులో కూడా మరొకసారి చదివితే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అంటే దీని పదాలు బాగా అనువదించారు వాళ్ళు. ఇక్కడ వరకు నేను ఆపుతున్నాను, మీరు చదవండి. ఎంతవరకు మీరు చెప్పారు నాకు గుర్తులేదు. Otherwise, the charge of partiality and cruelty and other stigma will attach to Ishvara. But the admission of Adrashta lands us in reality, and time is yet another thought. Is time the nature of Ishvara, or is it distinct? In any case, since in dissolution there is no upadhi to distinguish one from another, and the same principle remains uniform from the beginning of dissolution to the end of it, the Adrashta of the individuals remaining merged in avidya may perhaps mature at the very next instant of dissolution, and the creation may have an untimely start. In answer to this, the Sadkarya Vadis say, before creation, all karyas remain merged in Maya in a subtle form. Now that time and Adrashta are together in a subtle form in Maya, the subtle Adrashta matures in subtle time, Maya being the Shakti of the self, that is Chit,
it is not distinct, and therefore the Advaita doctrine becomes tenable. Others declare that creation resembles dream, daydreaming, or magic, requiring no explanation, like the marriage water unfit for discussion. For the same reason, the accounts of creation are bound to differ from one another in different Shrutis. They are meant to impress on the mind that the self alone is and creation is not distinct from it. Hence, the declaration in the Parameshwara Agama, no creation, no cycle of births, no preservation, or any krama. Krama means regulation. Only solid intelligence bliss is. This is the self. Otherwise, the charge of అంటే పక్షపాతం అనే ఛార్జ్ లైక్ క్రూయల్టీ అండ్ అదర్ స్టిగ్మా విల్ అటాచ్. అంటే అలాంటివన్నీ కూడా దానికి పక్షపాతం అని. ఇక్కడ క్రూయల్టీవేనా? ఓకే. టు ఈశ్వరుడికి కూడా పక్షపాతం, క్రూరత్వం ఇవన్నీ కూడా అటాచ్ అవుతాయి. బట్ ద అడ్మిషన్ ఆఫ్ అద్రష్ట ల్యాండ్స్ అస్ ఇన్ డ్యుయాలిటీ అండ్ టైమ్ ఈజ్ ఎట్ అనదర్ థార్న్. అంటే ఇప్పుడు ఇక్కడ అద్రష్ట అన్నదాన్ని మనం అడ్మిషన్ అంటే ప్రవేశం అన్నది ద్వైతానికి దారితీస్తోంది. టైమ్ ఈజ్ ఎట్ అనదర్, సమయం ఇంకొకటి. ఈజ్ టైమ్ ద నేచర్ ఆఫ్ ఈశ్వర ఆర్ ఈజ్ ఇట్ డిస్టింక్ట్? అంటే టైం అన్నది ఈశ్వరుడి యొక్క స్వభావమా లేకపోతే వేరేగా ఉందా? ఏదైనా సిన్స్ ఇన్ డిజల్యూషన్ అంటే విలీనం లేదా ప్రళయం అన్నాం. విలీనంలో అంటే జగత్ విలీనం అయినప్పుడు దేర్ ఈజ్ నో ఉపాధి, ఏ ఉపాధి కూడా ఉండదు. టు డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ అనదర్, ఇది అంటే ఒకదాని నుంచి ఒకటి వేరు చేయడానికి ఉపాధులు ఏవి కూడా ఉండవు. అండ్ ద సేమ్ ప్రిన్సిపల్ రిమైన్స్ యూనిఫామ్, అదంతా కూడా ఒకేలాగా ఉంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ డిజల్యూషన్ టు ద ఎండ్ ఆఫ్ ఇట్, అంటే డిజల్యూషన్ స్టార్ట్ అయిన నుంచి చివరి వరకు ఒకే యూనిఫామ్గా ఉంటుంది. అద్రష్ట ఆఫ్ ద ఇండివిజువల్స్ రిమైనింగ్ మర్జ్డ్ ఇన్ అవిద్య. ఈ అద్రష్ట అంటే వ్యక్తుల యొక్క అదృష్టం అన్నది అవిద్యతో కలిసిపోయి మే పర్హాప్స్ మెచ్యూర్ అట్ ద వెరీ నెక్స్ట్ ఇన్స్టెంట్ ఆఫ్ డిజల్యూషన్. అంటే డిజల్యూషన్ విలీనం అన్నది అవగానే అదేంటంటే పరిపక్వం చెంది అండ్ క్రియేషన్ మే హ్యావ్ అన్ అన్టైమ్లీ స్టార్ట్. అప్పుడు క్రియేషన్ మళ్ళీ మొదలవుతుంది. అంటే విలీనము మళ్ళీ సృష్టి. ఇన్ ఆన్సర్ టు దిస్ ది సత్కార్యవాదులు ఏం చెప్తుంటారంటే దీనికి జవాబుగా, బిఫోర్ క్రియేషన్ ఆల్ కార్యాస్ రిమైన్ మర్జ్డ్ ఇన్ మాయా. అంటే సృష్టి ప్రారంభం అవడానికి ముందు అంతా కూడా ఆల్ కార్యాస్ అంటే అన్ని కార్యాలు కూడాను మాయలో కలిసిపోతాయి ఒక సూక్ష్మమైన రూపంలో. నౌ దట్ టైమ్ అండ్ అద్రష్ట ఆర్ టుగెదర్, సమయము అద్రష్ట ఇవన్నీ కలిసి ఒక దాంట్లోనే ఉంటున్నాయి. ఇన్ ఏ సటిల్ ఫామ్ ఇన్ మాయలో సూక్ష్మ రూపంలో ఉంటాయి. ద సటిల్ అద్రష్ట మెచ్యూర్స్ ఇన్ సటిల్ టైం, అంటే సూక్ష్మరూపమైన అదృష్ట పరిపక్వమై సూక్ష్మరూపమైన సమయంలో బీయింగ్ ద శక్తి ఆఫ్ ద సెల్ఫ్ యొక్క శక్తిగా ఉంటుంది. దాన్ని చిత్ అంటున్నాం. ఇట్ ఈజ్ నాట్ డిస్టింక్ట్ అండ్ దేర్ ఫోర్ అంటే ఇదేం ప్రత్యేకంగా లేదు. అందుకనే అద్వైత అంటే డాక్ట్రిన్ బికమ్స్ టెనబుల్. అంటే అది ప్రత్యేకంగా మాత్రం ఉండకపోవడం వల్లే అద్వైత సిద్ధాంతం అన్నది ప్రాచుర్యంలోకి వచ్చింది. అదర్స్ డిక్లేర్ దట్ క్రియేషన్ రిజంబల్స్ డ్రీమ్. ఇంకా కొందరు ఏం చెప్తారంటే ఈ సృష్టి అనేది ఒక కళ, డే డ్రీమింగ్ ఆర్ మ్యాజిక్, పగటి కళ లేకపోతే మ్యాజిక్ అని. రిక్వైరింగ్ నో ఎక్స్ప్లెనేషన్, దీనికి ఏమీ కూడా వివరణ అక్కర్లేదు.
లైక్ ద మిరేజ్ వాటర్ అన్ఫిట్ ఫర్ డిస్కషన్. అంటే ఎడారిలో ఎండమావి ఎలాంటిదో దాన్ని మనం ఏమి ఇంకా డిస్కస్ చేయక్కర్లేదంటే ఎండమావిలో నీరు ఎలాగా ఉండదు. ఫర్ ద సేమ్ రీజన్, అదే కారణానికి ద అకౌంట్ ఆఫ్ క్రియేషన్ ఆర్ బౌండ్ టు డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్ ఇన్ డిఫరెంట్ శృతీస్. అంటే వేరు వేరు శృతుల్లో ఈ సృష్టి ఎలా వచ్చింది అన్నది భిన్న భిన్న విధాలుగా చెప్పబడింది. దే ఆర్ మెంట్ టు ఇంప్రెస్ ఆన్ ద మైండ్. అంటే దట్ ద సెల్ఫ్ అలోన్ ఈజ్, అంటే ఇవన్నీ మనసు మీద ఎలాంటి ఇంప్రెషన్ ఇస్తున్నాయంటే ఆత్మ ఒక్కటే ఉంది. అండ్ క్రియేషన్ ఈజ్ నాట్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఇట్, అంటే సృష్టి దీనికి భిన్నంగా లేదు. అందుకే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నారు. అంటే ఉన్నదొక్క ఆత్మతత్వం తప్ప వేరే సృష్టి అంటూ వేరేగా లేదు అని చెప్తున్నారు. అందువలన డిక్లరేషన్ ఇన్ ద పరమేశ్వర ఆగమ, అంటే దానివల్ల పరమేశ్వర ఆగమాలో డిక్లరేషన్ ఎలా ఉందంటే నో క్రియేషన్, నో సైకిల్, సృష్టి లేదు, సైకిల్ ఆఫ్ బర్త్ అంటే పుట్టుక చావు లేవు, నో ప్రిజర్వేషన్ అంటే స్థితి అన్నది లేదు, ఎనీ అంటే రెగ్యులేషన్ క్రమం అన్నది ఏమీ లేదు అని చెప్తున్నారు. ఓన్లీ సాలిడ్ ఇంటెలిజెన్స్ బ్లిస్ ఈజ్, అంటే అదే ఆత్మ యొక్క స్వరూపమైన ఇంటెలిజెన్స్ ఆనందమే ఉంది. దిస్ ఈజ్ ద సెల్ఫ్, అదే ఆత్మయి ఉంది. అంటే ఈ రకరకాల వాదాల్లో చెప్తూ ఈ అద్రష్ట అన్నది అంటే వ్యక్తిగా అయ్యాక అప్పుడు మాత్రమే ఈ చిత్ రూపం అన్నది వస్తుంది. అప్పుడు శక్తి ఆఫ్ ద సెల్ఫ్ అన్నది అని చిత్ అని వాడుతున్నాం. అంటే ఇదంతా కూడా ఇన్ని పేర్లు పెట్టినా ఇదంతా ఒక్కటిగానే ఉంది. అందుకనే అద్వైత డాక్ట్రిన్ అన్నది అంటే అద్వైత సిద్ధాంతం వచ్చింది. ఇంకా కొందరు ఏమంటారంటే ఈ క్రియేషన్ అన్నది ఒక కళ లాంటిదని, అంటే పగటి కళ అని, మ్యాజిక్ అని, దానికి ఏ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదని అంటారు. ఫర్ ద సేమ్ రీజన్ ద అకౌంట్స్ ఆఫ్ క్రియేషన్ ఆర్ బౌండ్ టు డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్ ఇన్ డిఫరెంట్ శృతీస్. డిఫరెంట్ వేదాల్లో రకరకాలుగా చెప్పబడింది. దే ఆర్ మెంట్ టు ఇంప్రెస్ ఆన్ ద మైండ్. ఇవన్నీ కూడా ఒక్కటే ఆత్మ ఒక్కటే ఉంది అని, క్రియేషన్ అసలు లేనే లేదని ప్రత్యేకంగాను. అందుకనే ఏం చెప్తున్నారు, ఆత్మలో క్రియేషన్ అన్నది సృష్టి అన్నది ప్రతిబింబిస్తోందన్నారు. అది ప్రత్యేకంగా వేరే పదార్థంగా లేదు. ఓకే, ఉన్నది కేవలంగా ఇంటెలిజెన్స్, Chapter 16. ఆనందం. The ego. The self is luminous, owing to its self-shining nature. At the instant of perception of objects, such as a pot, the ego sense of identity with the body vanishes. There is no experience of the complexion of the body, for instance, simultaneous with perception of objects. Otherwise, one would be thinking, I am fair or brown, even while perceiving a pot. In other words, when object is perceived, it is as non-self, like the body known as mind, my body. ఇక్కడ ఈ ఆత్మతత్వం అన్నదే ప్రకాశవంతంగా ఉంటుంది దాని యొక్క స్వయం ప్రకాశక స్వభావం వల్ల. at the instant of perception of objects, అంటే ఏ క్షణమైతే మనం ఆబ్జెక్ట్స్ని గ్రహిస్తున్నామో, సచ్ యాజ్ ఎ పాట్, ఒక కుండని, ఈగో సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ విత్ ద బాడీ వానిషెస్. అప్పుడు ఏంటవుతుందంటే శరీరంతో ఈగో అన్నది కలవడం అన్నది అదృశ్యం అయిపోతుంది. దేర్ ఈజ్ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద కాంప్లెక్షన్ ఆఫ్ ద బాడీ. అంటే ఈ ఉదాహరణగా ఈ శరీరం యొక్క కాంప్లెక్షన్ అనేది అంటే రంగు అలాంటి వాటికి అనుభవం లేదు. సైమల్టేనియస్ విత్ పర్సెప్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అంటే ఆబ్జెక్ట్స్ యొక్క గ్రహించడానికి శరీరంతో యొక్క అనుభవం అంటే శరీరం యొక్క కాంప్లెక్షన్ యొక్క అనుభవము లేనే లేవన్నమాట. అంటే ఉదాహరణగా చెప్తున్నారు, simultaneous with perception of objects. Otherwise, one would be thinking, I am fair or brown. అంటే ఎవరైనా అనుకోవచ్చు నేను ఫెయిర్గా ఉన్నాను, బ్రౌన్గా ఉన్నాను, ఈవెన్ వైల్
పర్సీవింగ్ ఎ పాట్ అంటే ఒక కొండని గుర్తించినప్పుడు, ఇన్ అదర్ వర్డ్స్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ పర్సీవ్డ్, వస్తువుని ఎప్పుడైతే గ్రహించుతున్నామో, ఇట్ ఈజ్ యాజ్ నాన్ సెల్ఫ్ లైక్ ద బాడీ నోన్ యాజ్ మైండ్. అంటే శరీరం నాన్ సెల్ఫ్, అంటే ఇక్కడ శరీరం నేను అని అనుకున్నది నాన్ సెల్ఫ్. అంటే వస్తువులని మనం ఎప్పుడైతే గ్రహిస్తున్నామో అప్పుడు ఆ నాన్ సెల్ఫ్ అన్నది ద బాడీ నోన్ యాజ్ మైండ్, నాది అన్నది వస్తుంది. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ పర్సీవ్డ్ ఇట్ ఈజ్ యాజ్ నాన్ సెల్ఫ్ లైక్ ద బాడీ నోన్ యాజ్ మైండ్. అప్పుడేమో శరీరం నేను అన్నది కూడా ఉంటుంది, ఏదైనా వస్తువుని మనం గ్రహించినప్పుడే. It should not be said that the self does not shine as I simultaneously with the perception of objects. If so, the objects cannot be perceived, for where there are no lights to illumine objects, they are not perceived. It should not also be said, yet there is no eye sparkling, there is spurti, for it implies some distinctive form of shining and not the sheen of pure light. This will also imply inertness. Therefore, the self shines as pure eye. On account of this, those who hold that knowledge is self-evident admit the experience, I know the part, but not I have the knowledge of the part. Ghatam aham janami, but not ఘట జ్ఞానవాన. ఘట జ్ఞానం అహం కాదు, నాకు ఘటం తెలుసు కానీ ఘట జ్ఞానమే నేను అని కాదు. అంటే ఘటం యొక్క జ్ఞానం నేను కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇట్ షుడ్ నాట్ బి సెడ్, ఈ సెల్ఫ్ అన్నది షైన్ అవ్వట్లేదని ఐగా చెప్పలేం. సైమల్టేనియస్లీ విత్ ద పర్సెప్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అంటే ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్స్ని గ్రహించుతున్నామో అక్కడ సెల్ఫ్ షైన్ అవ్వట్లేదు అని అనలేం. ఒకవేళ అలా అయితే ఆబ్జెక్ట్స్ కెనాట్ బి పర్సీవ్డ్, అంటే సెల్ఫే కానీ షైన్ అవ్వకపోతే ఆబ్జెక్ట్స్ని మనం గ్రహించలేం. ఆ సెల్ఫ్ షైనింగ్ వల్లే ఇవి గ్రహించగలుగుతున్నాం. వెన్ దెర్ ఇస్ నో లైట్స్ అన్నవి లేకపోతే ఈ ఆబ్జెక్ట్స్ని ప్రకాశవంతం చేసేవి, అప్పుడు అవి మనం గ్రహించలేము. అందుకని ఇట్ షుడ్ నాట్ ఆల్సో బి సెడ్, ఇంకా ఇలా కూడా అనలేము, యట్ దెర్ ఈజ్ నో ఐ స్పార్క్లింగ్, అక్కడ ఐ అన్నది అంటే స్ఫూర్తిగా లేదు అని కూడా మనం చెప్పలేము. ఫర్ ఇట్ ఇంప్లైస్ సమ్ డిస్టింక్టివ్ ఫార్మ్ ఆఫ్ షైనింగ్, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కాంతి, అండ్ నాట్ ద షీన్ ఆఫ్ ప్యూర్ లైట్. షీన్ అంటే ఏమిటండి ఒకసారి? షీన్ ఆఫ్ ప్యూర్ కాంతి, కాంతి, షీన్, మెరుపు. ప్రకాశమైన, ప్రకాశమైన అంటే అది అడ్జెక్టివ్. ప్రకాశము అనేము, నాట్ ద షీన్. అంతే. షీన్ నౌన్, నౌన్. ఇట్ ఇంప్లైస్ సమ్ డిస్టింక్టివ్ ఫార్మ్ ఆఫ్ షైనింగ్, అంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి షైనింగ్ అన్నది దాంట్లో తెలుస్తుంది. ఆ స్ఫూర్తి అంటే నాట్ ద అంటే షీన్ ఆఫ్ ప్యూర్ లైట్, ప్యూర్ లైట్ యొక్క ప్రకాశం కాదు అది. దిస్ విల్ ఆల్సో ఇంప్లై ఇనర్ట్నెస్, అంటే ఇందులోనేమో జడత్వం కూడా తెలుస్తోంది. దేర్ ఫోర్ ద సెల్ఫ్ షైన్స్ ఎస్ ప్యూర్ ఐ, అంటే ఈ ఆత్మతత్వం అన్నది పవిత్రమైన ఐగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ దోస్ హూ హోల్డ్ ద నాలెడ్జ్ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్, అందుకే ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో వాళ్ళకి అది తెలుస్తూ ఉంటుంది అనమాట. అడ్మిట్ ద ఎక్స్పీరియన్స్ ఐ నో ద పార్ట్, అంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, నాకు ఈ పార్ట్ తెలుసు అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద పార్ట్, బట్ నాట్, నాకు పార్ట్ యొక్క జ్ఞానం ఉంది అని కాదు. అంటే ఘటం అహం జానామి, అహం ఘటం జానామి అంటే నాకు ఘటం తెలుసు, కానీ ఘట జానవానన ఘట జ్ఞానవాన్ అహం, అంటే
ఆ ఘటం యొక్క జ్ఞానమే నేనని కాదు, నాకు ఘటము తెలుసు అని మాత్రం, ఐ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద పార్ట్, పార్ట్ యొక్క నాలెడ్జ్ ఉంది అని. If the self be not admitted to shine of itself, even during our objective perceptions, it will not be proper to reject the doubt whether I am or not. Nor should it be said that simultaneously with objective perception, the ego shines, that is, manifest, identical with the body, etc. If in the perception of object, the form of the object does not manifest, the body cannot manifest itself at the time of sensing the body, etc. It does not follow that in the knowledge is Chaitra, the intelligence, namely the self of Chaitra, is signified by the word he and manifest transcending his body ego, or to him Chaitra's ego remains unimpaired. That is, he feels his ego sense all the same. ఒకవేళ కానీ ఈ ఆత్మతత్వం అనేది అది మనం షైన్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, దానంతరదే ప్రకాశిస్తోంది అన్నదాన్ని మనం అడ్మిట్ చేయలేదంటే, ఈవెన్ డ్యూరింగ్ అవర్ ఆబ్జెక్టివ్ పర్సెప్షన్స్, అంటే వస్తువులన్నిటినీ గ్రహించినప్పుడు కూడా, ఇట్ విల్ నాట్ బి ప్రాపర్ టు రిజెక్ట్ ద డౌట్. అప్పుడు మనం ఇవన్నీ ఎందుకు మనం గ్రహించగలుగుతున్నాం అంటే దాని మీద కాంతి ప్రకాశింప చేయబడుతోంది కనుక. అందుకని అది ఆబ్జెక్టివ్ పర్సెప్షన్ అన్నది కూడా అప్పుడు మనకి even during our objective perception, it will not be proper to reject the doubt whether I am or not, నేను ఉన్నానా లేదా అన్న డౌట్. Nor should it be said that simultaneously with objective perception the ego shines, అంటే అక్కడ ఈగో కూడా షైన్ అవుతోంది అని మనం చెప్పలేం. అంటే ఆబ్జెక్టివ్ వస్తువులన్నీ గ్రహించగలుగుతున్నాము అంటే ఈగో కూడా ప్రకాశిస్తోంది అని మనం చెప్పలేం, అంటే మేనిఫెస్ట్ అయిపోయింది. ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ, బాడీగా నేను శరీరంగా ఉన్నాను అని అది ఉంది అని చెప్పలేం. ఇఫ్ ఇన్ ద పర్సెప్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, ఒక వస్తువుని కానీ మనం గ్రహించేము అంటే ద ఫార్మ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ డస్ నాట్ మేనిఫెస్ట్, అంటే అక్కడ రూపం అనేది మేనిఫెస్ట్ అవ్వదు. ద బాడీ కెనాట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెన్సింగ్ ద బాడీ ఎక్సెట్రా ఎక్సెట్రా. బాడీ అన్నది మేనిఫెస్ట్ అవ్వదు ఎప్పుడు అది బాడీని సెన్స్ చేసినప్పుడు బాడీ రూపం దాల్చదు. ఇక్కడ ఏంటంటే వస్తువుని సెన్స్ చేస్తున్నాం కానీ వస్తు రూపం దాల్చట్లేదు. Of an object, the form of the object does not manifest. The body cannot manifest itself at the time of sensing the body. It does not follow that in the knowledge he is Chaitra, the intelligence, namely the self of Chaitra, is signified by the word he and manifest transcending his body ego. ఇక్కడ it does not follow that, ఇక్కడ ఏంటి ఇలా ఫాలో అవ్వట్లేదంటే ఇన్ ద నాలెడ్జ్ ఈ ఈజ్ చైత్ర, అతనే చైత్ర. చైత్ర అంటే ఇక్కడ ద ఇంటెలిజెన్స్ అని, నేమ్లీ ద సెల్ఫ్, సెల్ఫ్ యొక్క ఇదే ఇంటెలిజెన్స్ అని, సెల్ఫ్ ఆఫ్ చైత్ర ఈజ్ సిగ్నిఫైడ్ బై ద వర్డ్ హీ అండ్ మేనిఫెస్ట్ ట్రాన్సెండింగ్ హిస్ బాడీ ఈగో. అంటే అక్కడ ఏంటంటే బాడీ ఈగోని అధిగమించే ఈ హీ ఈస్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. బాడీ ఈగో అంటే ఐఎమ్ ద బాడీ అని. ఫర్ టు హిమ్ చైత్రాస్ ఈగో రిమైన్స్ అన్ఇంపేర్డ్, అంటే హీ ఫీల్స్ దట్ ఈగో సెన్స్ ఆల్ ద సేమ్. అంటే అక్కడ ఇంటెలిజెన్స్ అనేది అక్కడ ఏమని అన్ఇంపేర్డ్ అంటే అడ్డుగా అక్కడ అంటే ప్రత్యేకంగా ఏమి ఫీల్ అవ్వడు. ఈగో సెన్స్ ఆల్ ద టైమ్ అంటే అదే ఆ సుప్రీం ఇంటెలిజెన్స్లో ఆ ఈగో సెన్స్ అక్కడ ఈగో సెన్స్ కానీ ఈగో సెన్స్ ఉంటుంది. అంటే నేను అన్నది లేదు అక్కడ, బాడీ ఈగో ఏం ఉండదు. ఫర్ టు హిమ్ చైత్రాస్ ఈగో రిమైన్స్ అన్ఇంపేర్డ్. అన్ఇంపేర్డ్ అంటే ఏమిటండి? అడ్డంకం లేకుండా అని కదా.
పేడ్ అంటే కలిసి జాయిన్ అవ్వడం మేడం. అదే ఇంపైర్డ్ కదా, ఇంపైర్డ్, అన్అబ్స్ట్రక్టెడ్. అన్అబ్స్ట్రక్టెడ్. అదే చూడండి ఒకసారి అన్ఇంపైర్. అడ్డు 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 లేకుండా. దృఢమైన అని ఒక మీనింగ్. ఏంటండి? దృఢమైన. దృఢమైన అనా? గట్టిగా, దృఢమైన, శక్తివంతమైన. చైత్రాసిగో రిమైన్స్ అన్ఇంపైర్డ్ అంటే దృఢంగా ఉంటుంది అనమాట చైత్రాసిగో అక్కడ. అంటే ఇంటెలిజెన్స్ అన్నది బాడీ ఈగో కంటే, బాడీ ఈగో ఉండదు అక్కడ. ట్రాన్సెండింగ్ అంటే అధిగమించేస్తారు బాడీ ఈగో. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే హీ ఈజ్ చైత్ర అంటే హీ ఈజ్ ద ఇంటెలిజెన్స్, నేమ్లీ ద సెల్ఫ్ ఆఫ్ చైత్ర ఈ సిగ్నిఫైడ్ బై ద వర్డ్ హీ అండ్ మేనిఫెస్ట్ ట్రాన్సెండింగ్ హిజ్ బాడీ ఈగో అంటే బాడీ ఈగోని అధిగమించేస్తే అధిగమించి టు హిమ్ చైత్రాసిగో రిమైన్స్ అన్ఇంపైర్డ్ అదే దృఢంగా ఉంటుంది అంటే ఆత్మతత్వం అన్నది. చైత్రాసిగో అంటే ఓకే చెప్పండి. In deep sleep and samadhi, the existence of I cannot be denied. All admit its continued existence in those states also because of the recollection of the experience, in bracket, in those two states. True, the self remains continuous in those states, but it cannot be denoted by I. For the former is unmodified consciousness and the later is a mode of consciousness. The answer to such an objection is, according to the sages well versed in Agamas, as follows. I is of two kinds, moded and unmoded intelligence. Mode means differentiation, therefore moded intelligence is differentiated intelligence. The other one is undifferentiated and therefore unmoded. ఇక్కడ ఆపుదాం మేడం, టైం అయిపోయింది. ఓకే అంటే గాఢ నిద్రలో ఓకే గాఢ నిద్రలో అదే సమాధి అక్కడ సుషుప్తి అవస్థ అని అంటున్నాం కదా, ఐ అన్నది లేదు అని మనం చెప్పలేము. అందరూ కూడా ఒప్పుకుంటుంది ఏంటంటే కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఈ మూడు ఆ స్థితులలో ఉన్నది ఐ అన్నది బికాస్ ఆఫ్ ద రికలెక్షన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. ఎందుకంటే బాగా నిద్ర పట్టిందని అంటున్నాం అంటే ఇన్ దోస్ టూ స్టేట్స్ ట్రూ ద సెల్ఫ్ రిమైన్స్ కంటిన్యూస్ ఇన్ దోస్ స్టేట్స్. ఆ స్థితుల్లో సెల్ఫ్ ఉన్నది, బట్ ఇట్ కెనాట్ బి డినోటెడ్ బై ఐ, నేను అని చెప్పేటట్టుగా లేదు. ఫర్ ద ఫార్మర్ ఈజ్ అన్మాడిఫైడ్, ఏ రకమైన మోడిఫికేషన్ లేకుండా ఉంటుంది, అన్మాడిఫైడ్ కాన్షియస్నెస్. అండ్ ద లేటర్ ఈజ్ ఎ మోడ్ ఆఫ్ కాన్షియస్నెస్. తర్వాతది ఐ అన్నది మోడ్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే చేంజ్ అయినది. ది ఆన్సర్ టు సచ్ అన్ అబ్జెక్షన్ ఈజ్ అకార్డింగ్ టు ద సేజెస్ వెల్ వర్స్డ్ ఇన్ ఆగమాస్. అంటే ఆగమాసులో మహర్షులు ఏం చెప్పారంటే ఐ ఈజ్ ఆఫ్ ఐ రెండు రకాలని, మోడెడ్ అండ్ అన్మోడెడ్. అంటే అన్మోడెడ్ ఇంటెలిజెన్స్, మోడ్ మీన్స్ డిఫరెన్సియేషన్ అంటే మార్పు చెందినది అని అర్థం అన్నమాట మోడ్ అంటే. అన్మోడెడ్ అంటే మార్పు చెందనది అని అర్థం. దేర్ఫోర్ మోడెడ్ ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటెలిజెన్స్ అంటే డిఫరెంట్గా అయినటువంటి ఇంటెలిజెన్స్ మోడెడ్ అని. రెండవ దాన్ని అన్డిఫరెన్షియేటెడ్ అంటే ఏ మార్పు చెందంది, అందుకనే దాన్ని అన్మోడెడ్ అంటారు. అంతవరకైనా మీరు చదివారు? ఇక్కడికి ఆపేద్దాం 1 minute. Less than 1 minute.